హలో! అందరు నమస్కారం. ఆగస్ట్ 14న 'కూలీ అండ్ వార్ 2' రిలీజ్ అయింది. సో, రిలీజ్ అయిన రోజే 2 మూవీస్ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ 2 మూవీస్ వరల్డ్ వైడ్‌గా ఎంత గ్రాస్ కలెక్ట్ చేసిందని అఫీషియల్‌గానే రిలీజ్ చేశారు. 'కూలీ' మూవీ 4 డేస్‌కి 404 క్రోర్స్ ప్లస్ వచ్చాయని సన్ పిక్చర్స్ వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. ఇంకా వార్ టీమ్ నుంచి యషాస్ ఫిల్మ్స్ వాళ్ళు 5 డేస్‌కి 300 కోట్లు వచ్చాయని అఫీషియల్‌గా సోషల్ మీడియా రిలీజ్ చేశారు. ఈ 2 మూవీస్ ఎలా ఉన్నా కూడా ఫ్యాన్స్ కోసం అఫీషియల్‌గా కలెక్షన్స్ రిలీజ్ చేసేశారు. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఫ్యాన్స్ కోసం ఈ కలెక్షన్స్ రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో చాలా హైప్ మీద రిలీజ్ అయింది 'కూలీ'. ఫస్ట్ 2 డేస్ చూసిన వాళ్ళకైతే మూవీ డిసప్పాయింట్ అయిందని అన్నారు. కామెడీ ఐడియాస్‌ని చూసినప్పుడు కొంతమంది ఓకే పర్లేదు బాగానే ఉందని అంటున్నారు. కానీ బాగా ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూసిన వాళ్ళకైతే ఆ మూవీ ఎక్కలేదు. ఎందుకంటే లోకేష్ కనకరాజు మనకి 'ఖైదీ' సినిమా గానీ, 'విక్రమ్' సినిమా గానీ అండ్ 'లియో' సినిమాలు వీటితో పోల్చుకుంటే 'కూలీ' సినిమాలో కథ అంత లేదు. స్టోరీ గ్రిప్పింగ్‌గా లేదు. స్ట్రాంగ్ పాయింట్ లేదు. కానీ అనవసరమైన కాస్టింగ్ చాలా ఉందన్నమాట. ఉపేంద్ర క్యారెక్టర్ అసలు అవసరమే లేదు. సరే ఉపేంద్ర క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలీదు. అండ్ అమెరికాన్ క్యారెక్టర్ లాస్ట్‌లో రోలెక్స్ క్యారెక్టర్ లాగా ఇంట్రొడ్యూస్ చేశారు గానీ, అది అంతగా హైలైట్ అవ్వలేదు. లోకేష్ కనకరాజు ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు గానీ, ఆ క్యారెక్టర్‌కి ఎండింగ్ ఉండదు. ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన ఎటువంటి ఒక మూవీ రాదు. సో, అలా దానివల్ల ఏమైందంటే, ఈ క్యారెక్టర్ అవసరం లేదు. ఎందుకు ఈ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నాడు? సో, దానివల్ల ఏమన్నా మూవీకి ప్లస్ అయిందంటే, దానివల్లే మూవీ నెగెటివ్ అవుతుంది. కలెక్షన్స్ కూడా ఇంకా ఫ్యాన్స్ కోసమే 4 రోజులు 400 కోట్లు వచ్చాయని చెప్పి ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ చేసేసారు. అట్ ద సేమ్ టైమ్ వార్ కూడా అంతే. వారు ఫస్ట్ నుంచి పెద్దగా హైప్ లేదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంకా బాగుంటుందేమో అనుకున్నారు గానీ, సో సరైన కథ లేకపోవడంతో ఎన్టీఆర్ గురించి ఒక కొత్త స్టోరీని క్రియేట్ చేశారు. ఆ స్టోరీ కూడా ఓకే పర్లేదు. అండ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ గానీ, కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ అంత ఎఫెక్ట్‌గా అనిపించలేదు కానీ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ డ్యాన్స్ సీన్ కానీ ఆ డ్యాన్స్ సాంగ్ ఒక ప్లస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే వార్ 2 కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది నార్మల్ ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ కొంచెం సాటిస్ఫై అయ్యారని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా ఫ్యాన్స్ కోసం అండ్ యషాస్ టీములు కూడా 300 కోట్లు వచ్చాయని చెప్పి అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ 2 మూవీస్ ఇలా ఉంటే యషాస్ టీములు నెక్స్ట్ అప్కమింగ్ మూవీ ధూమ్ 4 ఉంటుందని చెప్తున్నారు. లోకేష్ కనగరాజు నెక్స్ట్ మూవీ 'ఖైదీ 2' చేస్తాడని, రోలెక్స్ గురించి కంప్లీట్గా ఆ మూవీలో ఉంటుందని ఇలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. బెటర్ స్టోరీ రాసుకొని ఒక మంచి స్టోరీతో వస్తాడేమో చూద్దాం. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.